భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీ చౌకధరల దుకాణంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. సంవత్సర కాలం గడిచింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం. ఇది ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకుంటా ఉన్న అనేక నిర్ణయాల భాగంలో మేము ఆ రోజు చెప్పినాం, మేనిఫెస్టోలో ఇది కూడా పెట్టినాం. సన్న బియ్యం తప్పకుండా ఇస్తాం, పేదవారికి పూర్తి స్థాయిలో రేషన్ షాప్ల ద్వారానే సన్న బియ్యం ఇస్తామని చెప్పాం. మా సోదరులు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వం దాన్ని దిద్దుబాట్లు పెడుతూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మేము ఒక పక్షాన ఈరోజు సన్న బియ్యంకి సంబంధించి మా ఆర్డీఓ గారు చెప్పారు, స్పష్టంగా మా ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, మీ శాసన సభ్యులు కూడా ఎందుకు సన్న బియ్యాన్ని పేదవారికి అందజేస్తున్నామని చెప్పారు.